హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యశ్రీ వంట రుచులు. సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు సూపర్ హెల్దీ అండ్ టేస్టీ పెసర తాలింపు చేసుకుంటున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి తగినంత నీళ్లు పోసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పెసరలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అలా అని మరీ మెత్తగా అయిపోయి పులిహోర గందరగోళం అవ్వకూడదు సుమా. ఇలా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఘట్టం పోపు. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈలోపు తర్వాత ఘట్టంకి వచ్చేసరికి మరిన్ని రుచికరమైన వంటలు చూసేందుకు మన భాగ్యశ్రీ వంట రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత ఇంగువ వేసుకోవాలి. అబ్బబ్బా, ఈ ఇంగువ వాసన వస్తుంటేనే ఆకలి వేసేస్తుంది. ఇప్పుడు తగినంత పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసలను ఇందులో వేసుకోవాలి. ముందుగా వేసుకున్న మసాలాలన్నీ పెసలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు అసలైన సీక్రెట్, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది చల్లగానే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చివరగా కొత్తిమీర చల్లితే ఆ లుక్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అంతే, వేడి వేడి పెసర తాలింపు రెడీ. వెంటనే ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కుదిరితే కామెంట్ కూడా చేయండి.